అనుకున్నట్టుగానే గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. చివరిదైన ఐదో రోజు కూడా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఎంపైర్లు మూడో టెస్టు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 మ్యాచ్లు ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను భారత పేసర్లు వణికించారు. ఒకానొక దశలో ఆసీస్‌కు ఓటమి భయం కూడా పుట్టించారనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఐదో రోజు ఆట ఎలా జరిగిందనే విషయానికొస్తే 9 వికెట్ల నష్టానికి 252 పరుగుల ఓవర్‌నెట్ స్కోర్‌తో ఐదో రోజు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు మరో 8 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 184 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 31 పరుగులు చేసిన ఆకాశ్‌దీప్ చివరి వికెట్‌గా హెడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3, హాజిల్వుడ్, లయన్ హెడ్ తలా వికెట్ తీశారు. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం ఆగాక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది. అయితే ఆస్ట్రేలియాను మన పేసర్లు బెంబేలెత్తించారు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు పడగొట్టారు. భారత పేసర్లు కలిసికట్టుగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. వేగంగా ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ను చేజింగ్కు దింపాలనే వారి ఆలోచన బెడిసికొట్టిందనే చెప్పుకోవాలి. మన పేసర్ల దెబ్బకు ఆసీస్ టాప్ 4 బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 8 పరుగులు చేసిన ఖవాజాను, ఒకే ఒక పరుగు చేసిన లబుషేన్‌ను బుమ్రా వరుస ఓవర్లలో చేర్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 51 వికెట్లు తీసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన టీమిండియా మాజీ పేసర్ కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 53 వికెట్లున్నాయి. ఆ తర్వాత 4 పరుగులు చేసిన మెక్స్వెనీని, 2 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌ను ఆకాశ్‌దీప్ ఔట్ చేశాడు. కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్‌ను ఈ ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే సిరాజ్ చేర్చాడు. దీంతో ఆసీస్ 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్ ఆరో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో 17 పరుగులు చేసిన హెడ్ సిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 10 బంతుల్లోనే 22 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 85 పరుగులకు ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద ఉండగా సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, ఆకాశ్‌దీప్ తలా 2 వికెట్లు తీశారు. ఈ టెస్టులో 2 ఇన్నింగ్స్‌లో కలిపి బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ముందు ఆసీస్ 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అప్పటికి చివరి రోజు ఇంకా 54 ఓవర్ల ఆట మిగిలి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన పేసర్లు ఆసీస్ వణుకులో ఓటమి భయం పుట్టించారనే చెప్పుకోవాలి. ఒకవేళ చివరి రోజు వర్షం అడ్డు రాకుండా ఉండి పూర్తి మ్యాచ్ జరిగి ఉంటే మన జట్టు ధాటిగా ఆడి టార్గెట్ చేస్తే గెలిచేది. ఎందుకంటే 2021లో మన జట్టు ఇదే వేదికపై చివరి రోజు 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ 2.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఆల్మోస్ట్ అది చివరి సెషన్ కావడం, ఇక మ్యాచ్ జరిగే అవకాశం కూడా లేకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 3 టెస్టులు ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందనే విషయానికొస్తే మ్యాచ్ డ్రా కావడంతో జట్ల స్థానాల్లో మార్పులేమీ చోటు చేసుకోలేదు. 50% విజయాలతో ఉన్న భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మిగతా 2 మ్యాచ్లు గెలవాల్సిందే. ఇక మొదటి స్థానంలో 63% విజయాలతో ఉన్న సౌత్ ఆఫ్రికా దాదాపుగా ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. 58% విజయాలు సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఫైనల్ చేరాలంటే మిగతా 2 టెస్టుల్లో ఆసీస్‌కు కూడా గెలుపు కీలకం. ఇక 48% విజయాలతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 45% విజయాలతో శ్రీలంక ఐదో స్థానంలో, 43% విజయాలతో ఇంగ్లాండ్ ఆరో స్థానంలో, 33% విజయాలతో పాకిస్తాన్ ఏడో స్థానంలో, 31% విజయాలతో బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో, 24% విజయాలతో వెస్టిండీస్ చిట్ట చివరన తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. చివరగా ఇక ఈ వీడియోకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.